ఆయనవెల్లి మండలం చింతనలంక గ్రామంలో ఒక అంధుని కుటుంబానికి అండగా నిలిచి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ అన్నారు. వెలువలపల్లి, చింతలంక, మడిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అమలాపురంలో గల ఒక హాస్పిటల్లో బ్రెయిన్ కి సంబంధించిన వైద్యం చేస్తుంటే తన 2 కళ్ళు పోయాయని, తన కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని తాల్పూరి అశోక్ ఎమ్మెల్యే ముందు వాపోయాడు. అతని తల్లి మరియమ్మ ఒక ఇంటి స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యేని వేడుకుంది. అడిగిందే తడుగా బాధితుని పరిస్థితిని చూసి ఎమ్మెల్యే చెల్లించి వెంటనే స్థానిక తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ వెంటనే కార్యక్రమం ముగిసేలోపే ఆ కుటుంబానికి ఇళ్ల పట్టా మంజూరు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న అధికారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మొదటిగా చింతలంక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇది 4th డే. ఈ 4th డే కార్యక్రమం చింతలంక, మడిపల్లి, వెలవలపల్లి ఈ 3 గ్రామాల ప్రజలకు మరియు ఈ కార్యక్రమానికి వేదిక అర్పించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కూటమి నాయకులకు, 3 గ్రామాల ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఐనవేలి మండలంలో కొట్టిలంక నుండి ప్రారంభించాం. అప్పటి నుండి ఈరోజు వరకు కూడా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశలో మీ నుండి అర్జీలు స్వీకరిస్తూ అవి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి రెవెన్యూ, ఎండిఓ, ఏఈ, ఏఓ ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకి ఇచ్చి వారితో సంప్రదించి ఈ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ సహకరిస్తే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలు పరిష్కరించి మీకు ఈ 175 నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చూపించి తద్వారాగా మీకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. దీనికి మన మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. వారితో పాటు మన ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని వారికి ఊరట కల్పించాలనే ఉద్దేశంతో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే కార్యక్రమాన్ని మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని నేను నా వంతు కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి సమయంలో పాటించి మీ యొక్క సమస్యను తెలియజేస్తే అతి త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని, అందరూ సమయ మార్గం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరితో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.